డిబేట్ అంశంలోకి వెళ్తా. ఓకే. జడ్జీలు తీర్పులు ఇచ్చినటువంటి అంశాలు, వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళు పదవులు పొందుతున్నటువంటి అంశం. ఇది ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలకు, అపోహలకి తావిస్తున్నటువంటి అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్య ఉంది. మస్తాన్ రావు గారు కూడా అలాంటి ప్రస్తావన చేశారు. ఫలానా వాళ్ళని ఎలా అంటామా అలా అంటామా. ఖచ్చితంగా అలాంటి అనుమానాలు ఉంటాయి, ఎందుకుండవు? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అన్నంత మాత్రాన వాళ్ళది వీళ్ళు తీసుకున్నారా, వీళ్ళ తీసుకున్నారా పాయింట్ కాదు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఇది. వాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి తీర్పులకి, పదవులు అయిపోయిన తర్వాత వీళ్ళు తీసుకునేటువంటి పదవులకి, ఏది జడ్జి పదవులు అయిపోయిన తర్వాత, పదవి కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకునేటువంటి పదవులకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా అనేటువంటి అనుమానము కింద ప్రజల్లోకి మరింత బలంగా వెళితే వ్యవస్థల మీద ప్రజల్లో నమ్మకం పోయేదానికి అవకాశం ఉంది. ఇది నా అభిప్రాయం. ఇక్కడ చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి అని అంటున్నాం. ఆయన ఆల్రెడీ 54 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఎలాగో బెయిల్ వస్తుంది. ఆ కేసులో వీళ్ళు పూర్తి ఆధారాలను చూపించలేకపోయింది ఆ రోజున సిఐడి. దాని మీద బెయిల్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ జడ్జి కాకపోతే ఇంకో జడ్జి అని ఎవరైనా బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి దానికోసమే మరి ఆ బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆయనకి ఏదో మల్లికార్జున్ మాజీ జడ్జికి ఒక ఈ ప్రభుత్వం లోకాయుక్త పదవి ఇచ్చింది అని అయితే నేను అనుకోవటంలా. ఎందుకంటే బెయిల్ అనేది చాలా చిన్న విషయం, మామూలుగా రొటీన్ గా 10 రోజులకు అటు ఇటు వచ్చేస్తుంది. అయితే మస్తాన్ రావు గారు ప్రస్తావించినట్టుగా లాయర్లు కేసులు వాదించటం వేరు. ఒక లాయరు ఇరు పక్షాలకు సంబంధించినటువంటి ఒక సందర్భంలో ఒక కేసులో నిందితుడికి వ్యతిరేకంగా బాధితుడికి అనుకూలంగా వాదించవచ్చు. ఇంకొక కేసు వచ్చేసరికల్లా అదే నిందితుడు ఈయన దగ్గర క్లయింట్ అవ్వచ్చు. అది వేరే అంశం. లాయర్ వేరు, జడ్జి వేరు కదా. జడ్జి తీర్పులకు సంబంధించినటువంటి అంశం మీద మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది ఒక అపోహ కలిగించేటువంటి అంశమే. జస్టిస్ మల్లికార్జున్కి సంబంధించినటువంటి నియామకం మీద ప్రజల్లో ఒక బలమైనటువంటి అనుమానాలు వెళ్తున్నటువంటి అంశం ఉంది. దాన్ని ఎలాగా డిఫెండ్ చేసుకుంటుంది ప్రభుత్వం ఏంటి అనేటువంటిది వీళ్ళు ప్రభుత్వం చేస్తుంది, అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. అది వాళ్ళ ఇష్టం. ఇక మన డిబేట్ అంశానికి వద్దాం. ఇప్పుడు జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. చాలా బాగా ఒక ప్రెస్ నోట్ కింద చదివితే, మీరు ఎలాంటి ఆవేశాలకు లోనవద్దు, ఎవరిని దుర్భాషలాడొద్దు, తప్పుడు పదజాలంతో మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు, ఇవన్నీ కూడా అంటే అది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రకటనలు కానీ ఇవన్నీ. ఇది మంచిదే కదా, దీన్ని మనం తప్పు అనటానికి ఏం లేదు. ఈ ప్రకటనలో ఇది మంచిదే. ఈ విధంగా మారు మనసు పొందారు వీళ్ళు. ఇదేదో అంటారు కదా, చర్చిలకు పోయే వీళ్ళకి భాష అది అంటారు, మారు మనసు పొందడం అనేది. ఏదో అలాగా మారు మనసు పొందారు జనసేన తెలుగుదేశం పార్టీ. మంచిదేగా, మంచి పద్ధతేగా ఇది. కానీ ఏ సందర్భంలో వీళ్ళు ఈ మారు మనసు పొందారు, ఎందుకు ఈ విధంగా మారారు, ఇది కేవలము అదే చెప్తాను. ఎందుకు అనేది నా దగ్గర నా అభిప్రాయం ఒక బలమైనటువంటి నిశ్చితమైన అభిప్రాయం ఉంది. అయితే ఇది ఎవరికి ఈ విధమైనటువంటి శుద్ధులు, జనసేన తెలుగుదేశం వాళ్ళని తిట్టేటప్పుడు ఈ పద్ధతులను పాటించాలి. ఓకే, తెలుగుదేశం వాళ్ళు జనసేనను తిట్టేటప్పుడు సోషల్ మీడియా ఈ పద్ధతులను పాటించాలి. మరి వీళ్ళిద్దరూ జనసేన తెలుగుదేశం కలిసి వైసీపీని తిట్టేటప్పుడు ఈ పద్ధతులు పాటించాలా వద్దా, ఇది లోపలేదని చెప్తారని తెలియదు. ఎందుకంటే మొన్నే కదా పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పింది. ఇప్పుడు నెల 2 నెలలు అవుతున్నట్టుంది. ఏంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటే, మీరు నన్ను అంటే ఇదంటే మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు, ఊరుకోవద్దు అని మాట్లాడి రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్ కదా. ఆయన రెచ్చగొట్టిన తర్వాతే కదా వాళ్ళ జనసేన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టింది, వాడు వీడిని తిట్టింది. అతని పేరేదో నాకు గుర్తులేదు. నానాజీ ఎలా తిట్టాడు, ఒక గల్లీలో ఉండేటువంటి వాళ్ళు తిట్టాడు ఎమ్మెల్యే. పోనీ అప్పుడేమన్నా పవన్ కళ్యాణ్ చెప్పాడా, ఏంటయ్యా ఎమ్మెల్యే నువ్వు ఈ విధంగా మనకు రాజకీయ ప్రత్యర్థి అవ్వచ్చు, ఇలా తిట్టొచ్చా అని అన్నాడు పవన్ కళ్యాణ్? అనలా. ఏమన్నాడు, నేనేం పారామీటర్స్ పెట్టను, అలా అనొద్దని చెప్పలేను, అది ఇది అని
దీర్ఘాలు తీసాడు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత తిట్టమని మారు చెప్పలేదు కదా సార్, రెస్పాండ్ అవ్వండి, వాళ్ళు నా మీద బురద చల్లుతా ఉన్నారు, నా గురించి మాట్లాడుతూ ఉన్నారు, రెస్పాండ్ అవ్వని అన్నారు, కానీ వాళ్ళ నోటికి వచ్చిన తిట్టనని చెప్పలేదండి. రెస్పాండ్ అవ్వండి అంటేనే కదా, రెస్పాండ్ అవ్వండి అంటేనే కదా పంతవ నానాజీ రెస్పాండ్ అయ్యాడుగా. రెస్పాండ్ అయితే ఉండడం ఇలా అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వకూడదు, ఇది తప్పు అని చెప్పాడు పవన్ కళ్యాణ్ ఆ రోజున. శభాష్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఒక రకం చెప్పాలంటే. మరి అప్పుడు ఆ రోజున ఇది నెలలు తిరుక్కుంటే ఈ మారు మనసు పొందటం వెనక ఉన్నటువంటి వ్యవహారం ఎందుకు? ఇప్పుడు ఘర్షణ వైసీపీ వైపు బాణాలు వదిలిపెట్టేసి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బాణాలు వేసుకోవడం మొదలు పెట్టారు, కూతులు తిట్టుకోవడం మొదలు పెట్టారు గ్రౌండ్ లో. మరి ఇప్పుడు సమస్య వస్తుంది కదా. అందుకు ఈ మారు మనసు ఈ ప్రస్తావనలు, ఈ ప్రకటనలు, మారు మనసు ప్రకటనలు వచ్చాయి. ఎవడు ఇప్పుడు బాలినేని వర్సెస్ దామచర్ల, వీళ్ళిద్దరిని ఎవడని తిట్టుకోమని చెప్పాడా? వీళ్ళిద్దరిని ఎవరైనా విమర్శించుకోమని చెప్పారా? విమర్శించుకున్నారు. విమర్శించుకునే అన్ని వాస్తవాలే. ఆయన గురించి, ఆయన అవినీతి గురించి అయినా, ఈయన అవినీతి గురించి ఆయన ఇద్దరు చెప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు తిట్టుకున్న దగ్గర ఆగిపోయిద్దా? జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియా తిట్టుకుంటారు కదా. మరి ఇక పద్ధతిగా తిట్టుకోండి, బూతులు లేకుండా తిట్టుకోండి. లేకపోతే అవి కూడా ఏమన్నా అసలు ఎలా తిట్టుకోవాలి, ఏ విధంగా ఏదో మంత్రాలు ఉంటాయి కదా. కృష్ణాలి గారు అంటే విమర్శలు హేతుబద్ధంగా చేసుకోండి, ఆడవారిని దూషించొద్దు, సక్రమంగా మాట్లాడిన అది చెప్పారు అక్కడ క్లియర్ గా వాళ్ళు. ఎవరు కాదన్నారండి, నేను మంచిదని చెప్తున్నాను కదా. ఈ హేతుబద్ధంగా ఉండాలి, తిట్టుకోవద్దు.